అయ్యా నాకు 1000 రూపాయలు కావాలి. అంత దుడ్డు మన కాడ ఏడుందయ్యా. మరెందుకన్నావు? నేను నీకులా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటా. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు, ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది. హాయ్ డాడ్, నాకు 1 lakh కావాలి. ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్తున్నా. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా, అంత డబ్బు నా దగ్గర లేదు. ఏంటి డబ్బులు లేవా? మరెందుకన్నావు? ఏంట్రా ఏమన్నావు? ఒకప్పుడు మా నాన్న కూడా ఇలాగే అన్నాను కదా. పాపం ఎంత బాధపడి ఉంటాడు. ఆయన స్థానంలోకి వస్తే కానీ అర్థం కావట్లేదు. నాన్న నన్ను క్షమించు నాన్న. సంద్రంలోన నీరంతా కన్నీరాయనే, గుండెల్లోన ప్రతి మూల నీ గుంతే మోగినే, ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూర్చెనే. దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. మాటే అలలపై నీ పాటి ఎంత గాలిస్తున్నా నువ్వులే, అమ్మపై ప్రతినంతా తినిపించి పెంచావే, రేపటి ఆకలున్నా నువ్వు రావే. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అయ్యా సైకిల్ కావాలి. అమ్మో 1000 రూపాయలు బిడ్డ అది. నీకంటే సూర్యగడ అయ్యా మేలు. డాడీ నాకు బైక్ కొనివా? మన దగ్గర డబ్బులు లేవురా, అర్థం చేసుకోరా. నీకన్నా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ బెటర్. అయ్యా నువ్వే దీన్ని అవుతానేది, కొంచెం నీట్గా ఉండొచ్చుగా. నీకోసమే కదా బిడ్డ కష్టపడేది. ఇలా ఉంటే నువ్వు నాతో రామాకు. నేను రెడీరా, వెళ్దామా? డాడీ నీ బట్టలు చూసి ఎలా ఉన్నాయా? ఇలా వస్తే నా పరువు పోతే, నాతో రామాకు. అయ్యా నాకు కొత్త చెప్పులు కావాలి. ఇదిగయ్యా నా చెప్పులేసుకో, నువ్వు మా రాజులా ఉంటావు. ఏంది కొత్త చెప్పులు అడిగితే పాత చెప్పులు ఇచ్చినావు? ఏంటి డాడీ మురికి పట్టుకుని ఏడుస్తానా? ఏంట్రా మురికి చెప్పులా? ఆఫ్టర్ ఆల్ చెప్పుల కోసం నా మీద చేసుకుంటావా? అయినా నేను నీలా కాదు, నాకు పుట్టే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. కాలేజ్ ఫీజు కట్టాలి, మీరు ఇంకా కట్టలేదు. అయినా నేను మీలా కాదు, నాకు పుట్టబోయే పిల్లల్ని చాలా చాలా బాగా చూసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. నాన్న స్థానంలోకి వచ్చి నాన్న బాధ్యతలు తెలుసుకొని ఆయనకి క్షమాపణ చెప్పే సమయానికి ఆయన మీ పక్కన ఉండకపోవచ్చు. నాన్నని అర్థం చేసుకొని గౌరవిద్దాం.